గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరో కొత్త సినిమాకి ఓకే చెప్పారా? ఈసారి బాలీవుడ్ దర్శకుడితో మైథలాజికల్ సినిమా చేయబోతున్నారా అని అంటే అవునని అంటున్నాయి ముంబై వర్గాలు. అసలు ఈ సినిమా సంగతి ఏంటి, దర్శకుడు ఎవరు, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలా అన్ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ శంకర్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యువర్ వన్ లైక్ అండ్ వన్ సబ్స్క్రైబ్ మీన్స్ ఎ లాట్ టు మీ టు ఎంకరేజ్ అండ్ టు క్రియేట్ మోర్ కంటెంట్ లైక్ దిస్. హిందీలో గత ఏడాది కిల్ అనే ఒక సినిమా వచ్చింది. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఓ ప్రొడ్యూసర్. ఆ సినిమాలో లక్ష్య హీరో. అది ఆయనకి ఫస్ట్ సినిమా. విమర్శకులతో పాటు ప్రేక్షకులు ప్రశంసలు సైతం కిల్కి వచ్చాయి. ఆ చిత్రానికి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. అతనికి రామ్ చరణ్ హీరోగా సినిమా చేసే అవకాశం వచ్చిందని ముంబై వర్గాలు చెబుతున్నాయి. రామ్ చరణ్ హీరోగా నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో ప్రముఖ హిందీ నిర్మాత రామ్ గోపాల్ వర్మ బంధువు మధు మంతెన ఒక మైథలాజికల్ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. గత 6 నెలలుగా వీరి మధ్య చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. భారతీయ పురాణాల నుంచి కీలక పాత్రల్ని తీసుకొని నిఖిల్ నగేష్ భట్ లార్జర్ దాన్ లైఫ్ డ్రామా కథని రెడీ చేశారట. ఆల్రెడీ ప్రీ విజువలైజేషన్ స్కెచింగ్ కూడా కంప్లీట్ అయిందట. ఇక రామ్ చరణ్ ఏస్ చెప్పడమే ఆలస్యం అని వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారని సమాచారం. అయితే ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంటనే నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వంలో సినిమా ప్రారంభం కావచ్చని సమాచారం. అయితే దీనికంటే ముందే రామ్ చరణ్ మరో సినిమా ఓకే చేశారు. పుష్పతో పాన్ ఇండియా సక్సెస్ సాధించిన సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆ సినిమా కంటే ముందే ఇప్పుడు నిఖిల్ నగేష్ భట్ సినిమా స్టార్ట్ కావచ్చని బాలీవుడ్ అంటోంది. మరి చరణ్ మనసులో ఏముందో? ఇప్పుడు బుచ్చిబాబు సినిమా RC16 అయితే నిఖిల్ నగేష్ భట్ సుకుమార్ సినిమాలు RC17 RC18 అవుతాయి. అందులో ఏది RC17 అవుతుంది, ఏది RC18 అవుతుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ.